మందికి లేదండి. రెండు షిఫ్ట్ చేస్తే 250 ఏ టైం స్టార్ట్ చేశారు? ఇందాక ఎన్ని కంప్లీట్ చేశారు? ఎంత ఇచ్చారు? 9:30 స్టార్ట్ చేశారా? చాలా చక్కగా మేము అప్లికేషన్స్ 6వ తారీఖు వరకు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొత్తం మన జిహెచ్ఎంసీ పరిధిలో 25 లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది. మనకు 5 గంటలకు సంబంధించి 19 లక్షలు, ఇతర సంబంధించి 5,75,000 కలిపి 24,74,75,000 అప్లికేషన్స్ మనకు రావడం జరిగినాయి. సో ప్రభుత్వం ఈ అన్ని అప్లికేషన్స్ కూడా మన కంప్యూటరైజ్ చేయమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. దానికి డేటా ఎంట్రీకి సంబంధించిన ప్రక్రియ కూడా మనం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు దాకా దాదాపు 6.5 లక్షల అప్లికేషన్ సంబంధించిన డేటా గత 3 రోజుల్లోనే మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ డేటా ఎంట్రీ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుందంటే, మనం ఇంతవరకు కలెక్ట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా మన డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో మండల ఆఫీస్లో మనం లాక్ అండ్ కీలో పెట్టుకోవడం జరుగుతాయి. డేటా ఎంట్రీ సెంటర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సెంటర్స్కు దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసి ఆ సెంటర్లో మన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పెట్టుకొని మనం ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం జరుగుతాయి. దీనికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అన్నవాళ్ళు మన జిహెచ్ఎంసీ పరిధిలో మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనం ప్రైవేట్ వాళ్ళని కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్గా మనం పెట్టుకోవడం జరుగుతున్నాయి. బట్ వాళ్ళందరికీ కూడా క్యాస్కేటింగ్ ఎఫెక్ట్తో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగినాయి. ముందుగా మన స్టేట్ లెవెల్లో ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 5వ తారీఖు. దాని 6వ తారీఖు మేము జోనల్ లెవెల్లో కానీ సర్కిల్ లెవెల్లో కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి. ప్లస్ ప్రతి వాళ్ళు కూడా సూపర్వైజరీ ఆఫీసర్స్ వేయడం జరుగుతాయి. ప్రతి రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతున్నాయి. ఆ రిజిస్టర్స్ ఈ ఆపరేటర్కి ఫామ్స్ ఇస్తున్నాము. ఆ ఫామ్స్ మనం దాని మీద సూపర్వైజరీ చెక్, వాళ్ళు కరెక్ట్గా క్వాలిటీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతాయి. ఇవి కాకుండా ట్రాన్స్పోర్టేషన్స్ కూడా మనం అందరూ కూడా స్టీల్ ట్రంక్లోనే చేస్తాము. ఆ స్టీల్ ట్రంక్ మీద కూడా చూడవచ్చు. ఎవ్రీవేర్ లాక్ అండ్ కీ మీదనే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతాయి. వాళ్ళకు అప్లికేషన్ నంబరు మనం క్వాలిటీ చెక్ కోసం అని ర్యాండమ్గా ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని కూడా వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. ఇవి కాకుండా టీమ్ లీడర్స్ అందరి మీదనే ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగినాయి. మీ అందరికీ తెలిసినవి జిహెచ్ఎంసీలో 635 టీమ్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. వాడుకున్న కూడా అందరి దగ్గర మనం కనుక్కున్నాం. సో ఆ టీమ్ లీడర్ అనేవాళ్ళు మనకు ఎండ్ టు ఎండ్ ప్రజాపాలన అప్లికేషన్ తీసుకోవడం మొదలుపెట్టేసి ఎండ్ టు ఎండ్ వాళ్ళని కూడా స్పెషల్ ఆఫీసర్ కింద పెడతాము. ప్రతి సర్కిల్లో కూడా ఒక హెచ్ఓడి లెవెల్లో ఉన్న వాళ్ళని మేము స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగినాయి. ఇది కాకుండా జోనల్ కమిషనర్స్ పర్యవేక్షణ చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 6 స్పెషల్ ఆఫీసర్స్ని స్పెషల్గా దీనికోసమని ప్రజాపాలన కోసం నియమించడం జరిగినాయి. వాళ్ళు కూడా ప్రతి జోన్ తిరిగి అప్పుడప్పుడు సలహాలు సూచనలు వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్లస్ మనకు డేటా సెక్యూరిటీ అనేది కూడా కొంతమంది సోషల్ మీడియాలో వేయడం జరిగినాయి. సో డేటా సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మాకు తెలుసు. సో దాని ప్రకారమే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్లీ శానిటైజ్డ్. మనం క్లియర్గా మన లాక్ అండ్ కీలోనే దాంట్లో పెట్టడం జరుగుతాయి. అండ్ అగైన్ మన ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అట్ ద సెంటర్ లెవెల్. డేటా సెంటర్స్ అని ఏర్పాటు చేసుకుంటాం. అది గవర్నమెంట్ స్పేస్ కావచ్చు, కొన్ని చోట్ల ప్రైవేట్ స్పేస్. ఇక్కడ ఒక డేటా ఎక్కడ సిస్టమ్స్ ఉన్నాయో అక్కడ తీసుకువెళ్ళి మన ఆఫీసర్స్ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ చేయడం కూడా జరుగుతుంది. అయితే అంటే రీసెంట్గా సోషల్ మీడియాలో వచ్చాయి కదా, ప్రజాపాలన మనకు 2 వీడియోస్ వచ్చినాయండి. అందులో తెలిసినవి. ఒక వీడియో అన్నది మనకు ఫ్లైఓవర్ మీద, మలనగర్ ఫ్లైఓవర్ మీద మనకు
మన ఏజెన్సీకి ఎవరెవరు ఏజెన్సీ మన వాళ్ళు ఇచ్చామో వాళ్ళు ఒక ఏజెన్సీ సెంటర్ నుంచి అమీర్పేటలో ఉన్న రెండో ఏజెన్సీకి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మంచిగా వాళ్ళు కట్టి తీసుకెళ్ళేది కింద పడిపోయాడు ఫార్మ్స్ అన్ని కింద పడిపోయినాయి. దాని అన్ని తీసుకొని సర్దుకునేటప్పుడు సంబడి హస్ టేకెన్ వీడియో అండ్ పోస్టెడ్ ఇన్ సోషల్ మీడియా. మేము ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేశాము. ప్రతి ఫామ్ని కూడా, ఎందుకంటే ప్రతి ఫామ్ మేము రిజిస్టర్లో రాసుకున్నాం. సో ప్రతి ఫామ్ లెక్క మా దగ్గర ఉన్నాయి. ఆ రిజిస్టర్లో మన ఎవరు ఫామ్ ఇచ్చారో వాళ్ళ సంతకం కూడా తీసుకున్నాం. సో ప్రజలకు కూడా తెలుసు, రిజిస్టర్లో కూడా సంతకం పెట్టారు, ఫామ్ ఇచ్చారు, రిజిస్టర్లో కూడా సంతకం పెట్టారు. కాబట్టి దే విల్ ఆల్సో నో ఎగ్జాక్ట్లీ మన ఇచ్చిన ఫామ్ మెంబర్తో సహా వాడు మన దగ్గర లెక్క ఉందని తెలుసు. సో అన్నీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకున్నాము, అందరిది కూడా ఉన్నాయి. బట్ మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఏంటంటే 100% మన స్టీల్ ట్రంక్లోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు పాటించలేదు కాబట్టి ఆ టీం లీడర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రెండో వీడియో చూసుకుంటే ఆ వీడియో తీసుకునేది మా ఆఫీస్ ఎదురుగా తీస్తారు, దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫీస్. సో దే వర్ ట్రాన్స్పోర్టింగ్ దట్ టు ద సర్కిల్ ఆఫీస్. వార్డ్ ఆఫీస్లో కంప్యూటర్స్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్. అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పొద్దున్న బయట తీసుకొచ్చినప్పుడు కొంతమంది తీసుకున్నారు. దట్ ఈస్ ఆల్సో మేము క్లియర్గా చెప్తున్నాము, ట్రాన్స్పోర్టేషన్ టూ వీలర్లో చేయకూడదు. క్లియర్గా వాళ్ళు ట్రంక్ బాక్స్ పెట్టి తీసుకువెళ్ళాలి. దానికోసం అక్కడ ఉన్న అధికారికి కూడా షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్లస్ క్లియర్ కట్ ఆదేశాలు అందరికీ ఇచ్చాము. మామ్స్ అనేది సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో అన్ని జాగ్రత్తలు ఆల్రెడీ SOPs అనేది గవర్నమెంట్ ఇచ్చారు, నేను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగినాయి. అది ప్రకారం తప్పనిసరిగా పాటించాలని కూడా చెప్పాను. అంటే ఈ డేటా ఎప్పుడు చేసుకున్నాము. దాదాపు మనం 5,000కి పైన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ఎంగేజ్ చేసుకుంటే మనం అనుకుంటే అరౌండ్ 70 to 80 ఫార్మ్స్ వరకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాము. 70th లోపల అన్ని జిల్లాలతో పాటు మేము కూడా